వైద్య రంగంలో సరికొత్త విప్లవంగా పార్కిన్సన్ బాధితులకు హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ వరప్రదాయమని, అత్యాధునిక డిబిఎస్ చికిత్సతో వణుకుకు చెక్ పెట్టవచ్చునని యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ రాజేష్ అలుగోలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వ్యాధి ముదిరిన స్థితిలో ఉన్న పార్కిన్సన్ బాధితుల జీవితాల్లో హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సరికొత్త ఆశలు నింపుతుందని, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన న్యూరో డిజనరేటివ్ వ్యాధిగా పరిగణించే పార్కిన్సన్ వణుకు నుంచి విముక్తి కలిగించేందుకు డిబిఎస్ ప్రక్రియను అత్యంత విజయవంతంగా నిర్వహిస్తుందని, మన దేశంలో ప్రతి 1,00,000 మందిలో 42 నుండి 60 మంది వరకు ఈ వ్యాధి బారిన పడుతున్న తరుణంలో యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ రాజేష్ అలుగోలు నేతృత్వంలోని నిపుణుల బృందం ఫలితాలను సాధిస్తుందని, ముఖ్యంగా హుజూరాబాద్ కు చెందిన అశోక్ రెడ్డి, కాజీపేటకు చెందిన సంగీత వంటి దీర్ఘకాలిక బాధితులకు ఈ అత్యాధునిక శస్త్రచికిత్స ద్వారా పూర్తి ఆరోగ్యాన్ని చేకూర్చామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్స్ ప్రతినిధులు సంతోష్ కుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొని వైద్య సేవల విశిష్టతను వివరించారు. ఇవాళ మన విలేకరి గ్రూప్ని ఇక్కడ రాజమండ్రిలో మంజీరా హోటల్కి పిలిచాము. మీ అందరినీ ఇక్కడికి విచ్చేయమనడానికి కారణం, మనతో పాటు డాక్టర్ రాజేష్ అలుగోలు గారు, క్లినికల్ డైరెక్టర్, పార్కిన్సన్స్ డిసీజ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ సెంటర్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో న్యూరో సర్జన్ గారు పనిచేస్తున్నారు. సార్కి 20 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. పార్కిన్సన్స్ డిసీజ్ మేనేజ్మెంట్లో స్పెషలిస్ట్. ఇవాళ డాక్టర్ రాజేష్ అలుగోలు గారిని మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడమని కోరుతున్నాను. రాజేష్ అలుగోలు, నేను సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, క్లినికల్ డైరెక్టర్, పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ మూవ్మెంట్ డిసార్డర్ రీసెర్చ్ సెంటర్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో పనిచేస్తాను. నా స్పెషాలిటీ ఏంటి అని అంటే ఫంక్షనల్ న్యూరో సర్జరీ. అంటే కొన్ని వ్యాధులు ఉంటాయి, అది బ్రెయిన్లో ట్యూమర్ రావచ్చు, పక్షవాతం రావచ్చు. దాని తర్వాత ఏంటి, వాటిని రికవరీ ఎలా చేయాలి. అలాగే కొన్ని వ్యాధులు వయసు ప్రకారంగా వస్తాయి. దాంట్లో మనకి బ్రెయిన్లో ఎక్కువ మార్పిడి ఏం తెలియదు. బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చేది ఏంటి అంటే బ్రెయిన్ సర్కిట్స్ ఏవైతే ఉన్నాయో, బ్రెయిన్ ఒక నెట్వర్క్ లాంటిది. రైట్ సైడ్ బ్రెయిన్, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్, ముందు వెనక అన్నిటికీ నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు నడవలేకపోతారు. ఎందుకు అనంటే బ్రెయిన్లో కొన్ని మార్పులు వస్తాయి, వాటితోటి వాళ్ళు నడవలేరు. అందుకని మూమెంట్ డిసార్డర్స్ అని అంటాం. నడకలేదు, సరిగ్గా లేదు. దాంట్లో ప్రోటోటైప్గా ఉన్నది అనేది పార్కిన్సన్స్ డిసీజ్ అని అంటాం. పార్కిన్సన్స్ డిసీజ్ని వణుకుడు వ్యాధి కూడా అంటాం. ఇట్లా ముఖ్యంగా 3 ఉంటాయి. ఫస్ట్ వణుకు ఉంటుంది, తర్వాత వాళ్ళు నడవలేరు, మూడోది వాళ్ళు చేసే పనులు అవన్నీ కూడా నెమ్మది అయిపోతాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి అని అంటే బ్రెయిన్లో ఒక కెమికల్ ఉంటుంది డోపామిన్. ఆ డోపామిన్ కెమికల్ తగ్గిపోతూ ఉంటుంది. దాని మూలంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. వ్యాధి ఇనీషియల్ స్టేజెస్లో, ఎర్లీ స్టేజెస్లో మనం దానికి మందులు ఇవ్వచ్చు. మెయిన్గా మందులు ఏంటి అని అంటే డోపామిన్ని రీప్లేస్ చేయడం. లేదు, బ్రెయిన్లో లేదు కాబట్టి మనం బ్రెయిన్లో రీప్లేస్ చేస్తాం డోపామిన్. ఆ మెడిసిన్ పేరు సిండోపా. డిఫరెంట్ కంపెనీ పేర్స్లో వస్తుంది. ఆ మందు ఇస్తాం. ఆ మందు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో ఆ మందు బాగా పనిచేస్తుంది. అంటే 1970sలో ఏదైతే ఇప్పుడు డిస్కవర్ చేశారో ఇట్ వాజ్ ఎ మిరాకల్. అని పోను మనకి దాని సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. 3-4 years ఆ మెడిసిన్స్ మీద పేషెంట్ చాలా బాగా ఉంటారు. ట్యాబ్లెట్ వేసుకుంటారు, పని చేస్తారు. కానీ ఈ 3-4 years తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఏంటి అని అంటే మెడిసిన్ ఇస్తే ఒకలాగా ఉంటారు, మెడిసిన్ పవర్ ఉన్నంత వరకు ఒకలాగా ఉంటుంది, మెడిసిన్ పవర్ అయిపోయాక కంప్లీట్లీ వేరేలాగా ఉంటారు. మెడిసిన్ పవర్ ఉన్నప్పుడు ఉన్న స్టేజ్ని ఆన్ స్టేజ్ అంటాం, మెడిసిన్ పవర్ లేని స్టేజ్ని ఆఫ్ స్టేజ్ అంటాం. సో ఈ వ్యత్యాసం అనేది పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే వ్యాధి పెరుగుతోంది. మందు ఇచ్చేది మనం రీప్లేస్మెంట్ అయినా కానీ ఇది వ్యాధిని ఆపట్లేదు, వ్యాధి కొనసాగుతుంది. మనకి ఎలాగైతే జుట్టు తెల్లగడం స్టార్ట్ అయితే కొనసాగుతూనే ఉంటుంది, అలాగే ఈ వ్యాధి కూడా ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి?
పొద్దున ఒక టాబ్లెట్ వేసుకుంటే ఎఫెక్ట్ వస్తుంది, కానీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లోపల నడుస్తూనే ఉంటాయి. సాయంకాలం టాబ్లెట్ వేసుకునేటప్పటికి స్టార్టింగ్లో ఏమవుతుంది, వాళ్ళకి వణుకు తగ్గిపోతుంది, దాని బదులుగా ఊపు వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని డిస్కైనీసియా అంటాం. తర్వాత క్రమంగా ఆ టాబ్లెట్ ఎఫెక్ట్ కూడా ముందు 3-4 గంటలు వచ్చేది, 2-3 గంటలు, తర్వాత 1 గంట అలా రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకో సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి ఏంటి అని అంటే వాళ్ళకి ఆలోచనలో తేడా రావడం స్టార్ట్ అవుతుంది. కళలు, భ్రమలు, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఏంటి పరిష్కారం? ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి దీన్ని అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వేరే వ్యాధులతోటి డిఫరెన్షియేట్ చేయాలి. పార్కిన్సన్స్ ది డయాగ్నోసిస్ మెయిన్గా క్లినికల్ సిమ్టమ్స్ తోటే ఉంటుంది, క్లినికల్ సిమ్టమ్స్ అండ్ సైన్స్. మనం ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, అంటే సపరేట్ చేయాలి. దేనితోటి? పార్కిన్సన్స్ ప్లస్. ఒక డయాగ్నోసిస్ ఏమో పార్కిన్సన్స్, ఒకటేమో పార్కిన్సన్స్ ప్లస్. సో పార్కిన్సన్స్కే సర్జికల్ ట్రీట్మెంట్ ఉంది, పార్కిన్సన్స్ ప్లస్కి లేదు. ఓకే, ఏటిపికల్ పార్కిన్సన్స్ డిసీజ్ ఆర్ పార్కిన్సన్స్ ప్లస్ అంటే వాళ్ళని వెతికి వాళ్ళకి నీకు సర్జరీ చెయ్యము అని చెప్తాము. ఎందుకంటే వాళ్ళకి సర్జరీ చేస్తే లాభం ఉండదు. అది ఏ టెస్ట్ ద్వారా, ఒక టెస్ట్ చేసేస్తే నిర్ధారణ అయిపోతుంది అని లేదు. అది పేషెంట్ని చూసి ఆయనకి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయి, ఆమెకి ఏమైనా సైన్స్ ఉన్నాయి, అవంతా కూడా మెయిన్గా క్లినికల్ బేస్డ్ ఉంటుంది. మీకు ఎంఆర్ఐ స్కానింగ్ అయినా, పెట్ స్కానింగ్ అయినా కానీ డెఫినేటివ్ కాదు. చాలామంది అంటారు, చూడండి సార్ స్కాన్ పంపించేది పార్కిన్సన్సా కాదు, అలా చెప్పడానికి కుదరదు. ఎందుకు అంటే రెండు కూడా ఒకలాగే కొన్ని ఫీచర్స్ రెండిట్లో సమానంగా ఉంటాయి. అది సూక్ష్మంగా పరీక్షించి పేషెంట్ తోటి మాట్లాడి ఇవన్నీ చేసిన తర్వాత ఆప్షన్ ఏంటి? సర్జికల్ ఆప్షన్, టైం టెస్టెడ్ సర్జికల్ ఆప్షన్ 30 ఏళ్ళ నుంచి వరల్డ్ వైడ్ చేస్తూ ఉన్నది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే డీప్ అంటే లోపల, బ్రెయిన్ లోపల ఒక న్యూక్లియస్ ఉంటుంది, సబ్ థాలామిక్ న్యూక్లియస్. దాని సైజ్ ఊహించుకోండి ఒక నిమిషం కోసం. 3x5x15 mm క్యూబ్. దాంట్లో 1.2 mm డయామీటర్ ఎలక్ట్రోడ్ పెట్టాలంటే మీ పెన్ రీఫిల్ సైజే ఒక ఎలక్ట్రోడ్ పెట్టాలి. ఈ న్యూక్లియస్కి 3 భాగాలు ఉన్నాయి. ఒకటి మనకి మెమరీ, కాగ్నిషన్ ఉంటాం, అంటే మనం ఎలా మాట్లాడాలి, ఎప్పుడేం మాట్లాడాలి అది చూసుకున్నాం. మన ఆపోజిట్ సైడ్ పూర్తి బాడీని కంట్రోల్ చేస్తుంది. సో ఎటువంటి కీలకమైన ఆపరేషన్ దీన్ని స్టీరియోటాక్టిక్ బ్రెయిన్ సర్జరీ ద్వారా చేసి దాంట్లో ఆ ఎలక్ట్రోడ్ పెడతాం. ముఖ్యంగా ఏంటి అని అంటే ఈ సర్జరీ చేసేటప్పుడు పేషెంట్ మెలకుగా ఉంటాడు. తలకు ఒక ఫ్రేమ్ కట్టేస్తాం, స్క్రూస్ బిగించి ఆపరేషన్ చేస్తాం. తలలో ఒక హోల్ పెట్టి దాంట్లో మళ్ళీ వైర్స్ పంపించి టెస్ట్ చేస్తాం పేషెంట్కి ఎక్కడ బాగుంది, ఏంటి బాగుంది అనేది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ వచ్చేసి 2 mm మార్జిన్ ఆఫ్ ఎర్రర్. 2 mm ఇటు అటు అయ్యారు అని అంటే మనకి రిజల్ట్స్ రాకపోవచ్చు. సో ఇది బేసికలీ సర్జరీ. ఇది చేశాక అప్రాక్సిమేట్లీ 60 to 70% నయం అవుతారు. ఇప్పుడు నేను మీకు చూపించిన పేషెంట్స్ అన్నీ చూడడానికి మీకు చాలా తేడాగా అనిపిస్తుంది, బట్ అది 70-80% రిజల్ట్స్ వచ్చాయి. 100% ఏం కాదు, బట్ కానీ దాని తర్వాత కూడా వాళ్ళు మందులు వాడుకోవాల్సి వస్తుంది. మందుల వాడకం, డోసేజ్, డ్యూరేషన్ రెండు కూడా తగ్గుతాయి. వాళ్ళ పనులు చేసుకోవచ్చు. మెయిన్గా ప్రాబ్లం పార్కిన్సన్స్ తోటి ఏంటి అని అంటే దీనితోటి ప్రాణభయం లేదు సార్. పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్స్ కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ మిగతా వాళ్ళలాగే ఉంటుంది, కానీ ఇది వ్యాధితో కూడిన ఉంటుంది, అది కొంచెం బెటర్ ఉంటుంది. మీరు పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్స్కి ఏమవుతుంది, వణుకు రావడం స్టార్ట్ అయ్యాక వాళ్ళ సోషల్ లైఫ్ ఆగిపోతుంది. బయటికి వెళ్ళరు, చుట్టాలతోటి కలవరు, పండుగలకి గొప్పాలకి ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లోనే ఉండిపోతారు. ఇంట్లో కూడా క్రమంగా ఏమవుతుంది, గదిలోంచి కూడా బయటికి రాలేకపోతారు. సో ఇలాంటి వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ వేరే వాటికి కూడా చేస్తాం మేము. డిస్టోనియా అనే వ్యాధికి కూడా చేస్తాము. అలాగే ఎపిలెప్సీ, కాంప్లెక్స్ ఎపిలెప్సీ అంటే
ఎపిలెప్సీలో 2 మందుల కంటే ఎక్కువ వాడుతున్నారు, ఫిట్స్ వస్తున్నాయి, 2 మందుల కంటే ఎక్కువ వాడుతున్నారు, అయినా కానీ వాళ్ళకి 2 కంటే ఎక్కువ ఫిట్స్ వస్తున్నాయి అని అంటే వాళ్ళకి సర్జికల్ ఆప్షన్స్ చూడాలి. సర్జరీ చేయడానికి ఎక్కడైనా చిన్న ముక్క తీసి ఎక్కడి నుంచి అయితే ఫిట్స్ వస్తున్నాయో అది ఐడెంటిఫై చేసి అది తీయగలితే సరే, లేదు చాలా చోట్ల నుంచి వస్తున్నాయి అని అంటే వాటికి కూడా మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అనేది చేయొచ్చు. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ తోటి లాభం ఏమొస్తుంది అంటే అన్ని ఫిట్స్ తగ్గిపోవచ్చు, కానీ భయంకరమైన ఫిట్స్ దేంతో ఆయనకి ప్రాణాభయం అనేది ఉంటుంది, అది ఆపచ్చు. అలాగే మనం వేరే స్టిమ్యులేషన్ సర్జరీస్ కూడా ఉన్నాయి. అలా ఏంటంటే వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్, ఇక్కడ ఒక నరం ఉంటుంది వేగల్ నర్వ్ అని, వేగస్ అనేది, దాన్ని కూడా స్టిమ్యులేట్ చేసి మనం ఫిట్స్ కోసం అనే దానికి వాడుకోవచ్చు. అలాగే స్పైనల్ కార్డ్ స్టిమ్యులేషన్, వెన్నుపాముకి స్టిమ్యులేషన్ చేసేది కూడా ఉంటుంది. ఇంకా పార్కిన్సన్స్ వ్యాధి ఒక టీమ్ ఎఫర్ట్ అండి. మెడికల్ స్పెషలిస్ట్ కావాలి, సర్జన్స్ కావాలి, క్లినికల్ రీసెర్చర్స్ కూడా కావాలి, క్లినికల్ స్పెషలిస్ట్స్ కూడా కావాలి. దేనికి అని అంటే మనం ఫస్ట్ నిర్ధారణ చేయాల్సింది ఏంటి, ఆఫ్ ఆన్ పార్కిన్సన్సా లేకపోతే పార్కిన్సన్స్ ప్లస్ అనేది. దీనికి మీ ఏజింగ్స్ అవన్నీ ఏం పనికిరావు. మాది ఈ వ్యాధి మీదే మా దగ్గర 12 మంది స్పెషలిస్టు టీమ్ లాగా వర్క్ చేస్తాం. ఇలాంటి అరుదైన చికిత్స యశోదా హాస్పిటల్, ఎంత పెద్ద టీం, ఇండియాలోనే అన్నిటికంటే పెద్ద టీం యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీలో ఉంది.